హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాను. మేము ఇవాళ ఎగ్ రైస్, ఎగ్ బిర్యానీ అని కూడా అనొచ్చు. అంత మంచిగా కాకుండా నాకు చేసిన రీతిలో చేసుకున్న సండే స్పెషల్ కదండి, ఏదో ఒకటి చేసుకుంటాం. కానీ ఇది ఈ సండే రోజు చేసింది అయితే కాదు. దీంట్లో మధ్యలో రెండు అయితే మిస్ అయినాయి. రైస్ వేసేది ఇట్లా ఒక 4-5 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని దీనికి గరం మసాలా, చెక్క, లవంగాలు, ఆకు, అల్లం వెల్లిపాయ పేస్టు, బియ్యం ముందుగా కడిగి పెట్టుకొని ఇవన్నీ 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు అన్నీ కడిగి పక్కన పెట్టుకున్న. బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకున్న. ఒక గ్లాస్ బియ్యం కడిగితే పక్కన పెట్టుకున్న. కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మన స్టవ్ అంటు పెట్టి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో మనం తగినంత నూనె, మనకి ఎంత సరిపోతుందో అంత నూనె వేసుకున్న తర్వాత దానిలో కొంచెం జీలకర్ర, మనము సాజీరా ఉంటే సాజీరా, అలాగే చెక్క, మసాలా ఇవన్నీ కూడా దీనిలో వేసేసుకున్న. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ముందుగానే పడింది, తర్వాత వేసుకోవాలి కానీ ముందే పడింది. ఇవన్నీ పోపులో ఇవి మసాలాలు వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు, పచ్చివాసన పోయే వరకు అయితే దీన్ని మంచిగా మన నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకోవాలి. నేనైతే పసుపు వేస్తున్నా. కారం తర్వాత మనం టమాటాలు ఉడికినాక వేసుకుంటే బాగుంటుంది. దీనిలోకైతే నేను 2 టమాటాలు, కొంచెం పెరుగు కూడా యాడ్ చేసిన. మీరు ఇట్లా వేసుకుంటారు, నేనైతే ఇట్లా వేసిన. మీరు అందరూ ఇట్లా వేసుకుంటారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, చూసి ఎట్లుందో కూడా మాకు కామెంట్ చేయండి. నచ్చితే మీరు ఒకసారి చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా టమాటాలు అయితే వేసిన. ఈ టమాటాలు మంచిగా ఉడకాలి. కొంచెం ఉప్పు వేస్తే మనకు టమాటా అనేది తొందరగా ఉడికిపోతుంది కదా. టమాటా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం అంతా కారం, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు ఏమి వేయలేదు, కారపొడి వేస్తున్నా. ఇంట్లో కొంచెం కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం ఉడికినాక కొంచెం పెరుగు, నేను ఒక చిన్న కప్పు టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ అంతా పెరుగు అయితే వేసిన. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టమాటా ఇట్లా ఉడికిన తర్వాత ఉడకాలి, ఎందుకంటే టమాటా ముక్కలు బియ్యంతో ఉడుకుతాయి. కానీ మనకు ఇట్లా టమాటా ముందుగానే ఉడికితే బాగుంటుంది. ఎందుకంటే ఈ పులుపు కొంచెం మనం తీయగున్న పుల్లగున్న పెరుగు వేసుకుంటే కొంచెం గ్రేవీగా మనం అన్నం అయితే చాలా టేస్ట్గా సూపర్గా వచ్చింది. నేను ఫస్ట్ సారి ట్రై చేసిన, చాలా మంచిగా వచ్చింది. ఈ పెరుగు అనేది కొంచెం ఉప్పు కారం దీనికి పట్టాలి. కొంచెం ఒక 2 నిమిషాలు కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఈ కోడిగుడ్లు అయితే దీనిలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను దీనిలో బియ్యాన్ని వేసేటువంటి వీడియో క్లిప్ అయితే మిస్ అయింది మాకు. ఇది కొంచెం 2 నిమిషాలు అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ బియ్యాన్ని అనేది దీనిలో వేసుకొని, ఈ బియ్యానికి మనం ఒకటి బియ్యం అయితే 2 నీళ్ళు అయితే పోసుకోవాలి. నేను అది పోసేదైతే మిస్ అయింది. మనం మామూలుగా అన్ని రైస్ ఎట్లా వేసుకుంటామో దీనిలో కూడా ఇట్లా వేసుకొని నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక గ్లాసుకు 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసిన, బియ్యం వేసేది లేదు కదా. ఇట్లా కలుపుకున్న తర్వాత మనకేమన్నా ఉప్పు సరిపోయిందా అనేది టేస్ట్ అయితే చేసుకోవచ్చు. సరిపోకపోతే మళ్ళీ కొంచెం అంతా వేసుకోవచ్చు. ఇట్లా మనకు ఒక 5 నిమిషాలు అయితే మన రైస్ అనేది ఉడికిపోతుంది. ఇట్లా ఉడికిన తర్వాత దింపేటప్పుడు మనం కొంచెం అంతా కొత్తిమీరాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ టమాటా ఫ్లేవరు మనకు పెరుగు వేసుకున్నాం కదా, చాలా సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం అయితే మర్చిపోకండి.